హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా నాటు కొత్తిమీరతో. ఈ కొత్తిమీర పచ్చడిని 2-3 రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందులో నేనైతే ఒక టైప్ ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర పచ్చడిని వేడివేడి అన్నంలోకి నంచుకొని తింటూ ఉంటే స్వర్గంలాగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళైతే ఊరుతాయి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మాకైతే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్కి నాకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. మరి నా స్టైల్లో నేను ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం, వచ్చేయండి. ప్రిపేర్ చేసుకునే విధానము: పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకొని తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని తీసుకొని అదే ప్యాన్ మీద 1/2 కప్పులో 1/2 కప్పు అన్నట్టు నువ్వులు వేసేసుకొని వేయించుకోవాలి. నువ్వులు బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి మన కారంకి సరిపడా పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కారంకి కొన్ని పచ్చిమిర్చిలు తీసుకున్నా, అలాగే బజ్జి మిర్చి కూడా తీసుకున్నానండి, ఒక 5-6 అన్నట్టు. బజ్జి మిర్చి వేసుకోవడం వల్ల మనకి పచ్చడి కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగొస్తుంది. ఎక్కువ స్పైసీనెస్ లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు, లేదంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఈ విధంగా కారంకి సరిపడా పచ్చిమిర్చి ఒక 5-6 బజ్జి మిర్చిలను కూడా కట్ చేసి వేసేసుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కూడా షేర్ చేసుకోండి నాతో అయితే. ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే కడాయిలోకి కడిగి పెట్టుకున్న నాటు కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. ఇది నాటు కొత్తిమీరనండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. కొద్దిగా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇదైతే. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకుందాం. మూత క్లోజ్ చేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఈ కొత్తిమీర చింతపండు అనేది బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. కావాలంటే ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. నాకు కడాయిలో ఆయిల్ ఉండింది కాబట్టి వేసుకోలేదు. కొత్తిమీర కూడా బాగా మగ్గింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనైతే చల్లారబెట్టుకుందామండి. ముందుగా వేయించుకున్న నువ్వులు, పల్లీలు, అలాగే పచ్చిమిర్చిలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇందులోకి నేను కొద్దిగా అల్లం ముక్క అయితే తీసుకున్నా. ఈ విధంగా అల్లం ముక్క తీసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకుందాం. మీ దగ్గర కనుక రోల్ ఉంటే రోట్లో నూరుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఆరబెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. కావాలంటే కన్సిస్టెన్సీకి సరిపడా కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు పెట్టుకున్నామంటే సూపర్ టేస్టీగా మనకి హెల్తీగా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంతకీ మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ పచ్చడి షేర్ చేసుకోండి. అలాగే మీలో ఎంతమందికి ఈ కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టం కూడా షేర్ చేసుకోండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్